బెంగళూరు రేవ్ పార్టీలో పచ్చ పార్టీ నేతల బండారం బయటపడింది. రేవ్ పార్టీలో డ్రగ్స్ సరఫరా వెనుక టీడీపీ మూలాలున్నట్టు బయటపడింది. ఈ కేసులో కీలక నిందితులైన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు, రణధీర్ విక్రమ్ నాయుడు, అరుణ్ కుమార్ నాయుడు, వాసు టీడీపీకి చెందిన వారిగా గుర్తించారు అధికారులు. వీరిలో కొందరు టీడీపీ ఐటీ ఫోరానికి చెందిన నారా లోకేష్ ఫాలోవర్స్గా గుర్తించారు. ఇక రణధీర విక్రమ్ నాయుడు, అరుణ్ కుమార్ నాయుడు చిత్తూరు టీడీపీలో ముఖ్య కార్యకర్తలుగా ఉన్నారు. పోతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి సత్సంబంధాలున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసుకు విజయవాడ టీడీపీ నేతలతో సంబంధాలున్నట్టు గుర్తించారు. బెట్టింగ్ బుకీగా ఉన్న వాసుపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. పోలీసులకు పట్టుబడ్డ వాహనాల్లో ఒకటి చిత్తూరు టీడీపీ నేత త్యాగరాజుదిగా గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన అందరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్తో పాటు వ్యభిచారం కూడా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వాసు, ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా టీడీపీ నుంచి కదులుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి దాని వెనకాల టీడీపీ మూలాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దర్యాప్తు కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా దాదాపు 80 మందికి పైగా ఏదైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, దీంట్లో సెక్స్ కోణం కూడా అంటే వ్యభిచార కోణం కూడా దాగి ఉంది అన్న అంశానికి సంబంధించి దర్యాప్తు సాగుతూ ఉంది. త్వరలోనే నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి కీలక నిందితుల్లో కూడా టీడీపీ ఫాలోవర్స్, ముఖ్య కార్యకర్తలు, కొంతమంది నేతల పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇక అరెస్ట్ అయిన వారిలో మనం ఇద్దరిని చూసినట్టయితే వాళ్ళు పూర్తిగా కూడా A2, A3 స్థాయిలో ఉన్నారు. A1 లో ఉన్నటువంటి వాసు ఎవరైతే ఉన్నారో అతని పేరు మీదే బర్త్డే పార్టీ జరిగింది. అతను విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. అతనిపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరోపక్క అతని టీడీపీ నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యం A1 అక్యూజ్డ్ కు కనిపిస్తా ఉంది. ఈ కేసులో A3, A4 గా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఎవరైతే రణధీర్ విక్రమ్ నాయుడు, మరోపక్క అరుణ్ కుమార్ నాయుడు చిత్తూరు టీడీపీలో ముఖ్య కార్యకర్తలుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కీలక నేతలతో నారా లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి కొంతమంది నేతలతో కూడా ఎలక్షన్ టైంలో కలిసి క్యాంపెయిన్ చేసినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా మనం చూసినటువంటి స్క్రీన్ పైన విజువల్స్, ఫొటోస్ లో కూడా కనిపిస్తా ఉంది. మరో ఇద్దరు సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయినటువంటి దాదాపు 98 మంది మీద పోలీసులు అయితే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ 98 మందిలో మరో ఇద్దరు పేర్లు ఎవరైతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వారిలో కూడా ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ చౌదరి, వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళు కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా కీలకంగా టీడీపీలో పనిచేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కానీ దీని వెనకాల ఇప్పటికే 5గురికి టీడీపీ నేతలతో ఉన్నటువంటి సంబంధాలు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం ఈ రేవ్ పార్టీ అంతా కూడా టీడీపీ పార్టీ నేతల కన్సర్న్లోనే జరిగిందా అన్న అనుమానాలు అయితే లేకపోలేదు. మరి పోలీసులు అయితే చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్ రికార్డ్స్ తో పాటు అక్కడ జరిగినటువంటి వాహనాల నెంబర్లు. ఇదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక టీడీపీ కీలక నేత ఎవరైతే ముత్యాల నాయుడు ఉన్నారో అతని ఫార్చునర్ వెహికల్ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి మరి ఇప్పటికైతే పోలీసులు నటి హేమకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు కావచ్చు, మిగతా ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళందరి డ్రగ్స్ ఆనవాళ్లు కూడా వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి త్వరలోనే అరెస్టు రంగం సిద్దం చేస్తా ఉన్నారు. మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అయితే టీడీపీ మూలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తా ఉన్నారు.